ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదన్న విషయం ఒక్కసారిగా తెలియడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కాంగ్రెస్ అభిమానుల్లో అయితే తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదన్న ఒక్కసారి న్యూస్ బయటికి రావడంతో వీరందరూ కూడా భయభ్రాంతులకు గురి చెందారు. అయితే నిన్న రాత్రి ఆమె హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తన ఆరోగ్య పరిస్థితి బాగలేదన్న కోణంలోనే ఆమె అయితే నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారు, సర్జికల్ ఏదైతే గ్యాస్ట్రిక్ వాళ్ళు డిపార్ట్మెంట్కి చెందిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈమె ఆరోగ్య పరిస్థితి పైన కాస్త అంటే ఆమె ఆరోగ్యం బాగానే ఉంది, కాస్త నిలకడగానే ఉంది. ప్రస్తుతం అయితే మేము ఆమెకు వైద్య చికిత్సలను కొనసాగిస్తూ ఉన్నాము, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళైతే మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్. అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కాంగ్రెస్ అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా తెలియజేశాడు. అయితే రాహుల్ గాంధీకి సోనియా గాంధీ ఎవరైతే ప్రియాంక గాంధీ ఉందో మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేము ఆమె ఆరోగ్యం పైన మేము ఎలాంటి అంటే మేము ఖచ్చితంగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదు లేదా బాగుంది అన్న కోణంలో మేము చెప్పింది మాత్రమే నమ్మాలి, లేదంటే బయట వచ్చే వదంతాలను ఖచ్చితంగా నమ్మకూడదు. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లు కూడా ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా, కాబట్టి ఇవన్నీ పట్టించుకోకూడదు. మేమేదైతే అధికారికంగా మేము ప్రకటన బయటికి విడుదల చేస్తామో ఆమె ఆరోగ్య పరిస్థితి పైన అప్పుడు మాత్రమే మీరు నమ్మాలి అన్న కోణంలో అయితే రాహుల్ గాంధీ తెలియజేయడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పెద్దలు కూడా అదే మాటను తెలియజేశారు. దానికి సంబంధించి అంటే సోనియా గాంధీ నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్తున్న విజువల్స్ మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అవన్నీ అంటే ఆమె ఆ రాత్రి సమయంలో అంటే ఉట్టిన హాస్పిటల్కి వెళ్ళడంతో ఒక్కసారిగా కంగారు మొదలైంది పార్టీ శ్రేణుల్లో, ఇంకా పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితే అందుకోసం అని చెప్పేసి అంటే ఈరోజు మళ్ళీ ఉదయం అందరూ కంగారు పడుతున్నారన్న కోణంలోనే వైద్యులు కూడా ఆమె ఆరోగ్యం పైన కాస్త నిలకడగానే ఉన్నట్లయితే వైద్యాధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఓల్గా స్క్రీన్ పైన మనకు కనిపించే విజువల్స్ అన్ని కూడా నిన్న రాత్రి ఆమె హాస్పిటల్కు వెళుతూ ఉన్న సన్నివేశాలు అవన్నీ కూడా. అయితే కాంగ్రెస్ అధినేత్రి అయితే ఆమె ఆరోగ్యం పరిస్థితి బాగలేదన్న కోణంలోనే పార్టీ శ్రేణులు అభిమానుల్లో తీవ్ర కలకలం రేగింది. ఇక సోనియా గాంధీ ఇటీవల నుంచి ఆమె అంటే పొట్ట సంబంధిత సమస్యలు ఆమెను బాగా తీవ్రంగా బాధ పెడుతున్నాయన్న కోణంలోనే ఆమెకు హాస్పిటల్ తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఢిల్లీకి చెందినటువంటి ఓ ప్రముఖమైన హాస్పిటల్ అది గంగారాం ఆసుపత్రిలో ఆమె నిన్న రాత్రి అయితే చేర్చారు. అయితే ఆమెకు చికిత్స అందించేందుకు కూడా సర్జికల్ గ్యాస్ట్రో ఎటరాలజీకి విభాగానికి చెందినటువంటి ప్రత్యేకమైన వైద్య బృందాలే ఈమెనైతే వైద్యం అందించడం జరిగింది. ఈమెకు ఈ బృందాలు అంటే ఆమెను పరిశీలించిన అనంతరమే ప్రాథమికంగా చికిత్స మొదలు పెట్టినట్టు సమాచారం. సోనియా గాంధీ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది, తగినంత చికిత్స కూడా ఆమెకు అందజేస్తూ ఉన్నాము, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్న కోణంలో అయితే వైద్య బృందం కూడా తెలియజేస్తూ ఉంది. ఈ ప్రకటనతో ఆసుపత్రి వర్గాలు కావచ్చు, మీడియాకు హెల్త్ బులెటిన్స్ అయితే విడుదల చేసే ఆసుపత్రి వర్గాలు, ఇంకా రాహుల్ గాంధీ కూడా అయితే కాంగ్రెస్ వర్గాలు కూడా సోనియా గాంధీ ఆరోగ్యంపై నిజమైన సమాచారం మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వదంతులు ఏవైతే ఉంటాయో అవన్నీ నమ్మకూడదు అన్న కోణంలో అయితే రాహుల్ గాంధీ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యంగా సోషల్ మీడియా అంటేనే ఫేక్ న్యూస్ కూడా రన్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆమె ఆరోగ్య పరిస్థితులపై ఎలా పడితే అలా ఎవరు పడితే అది పోస్ట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా నమ్మకూడదు. ఏదైతే ప్రియాంక గాంధీ కావచ్చు, నేను కావచ్చు, రాహుల్ గాంధీ అయినా నేను కావచ్చు, మేము ఇన్ఫర్మేషన్ అధికారికంగా మేము ప్రకటన బయటికి విడుదల చేస్తేనే అది మాత్రమే నమ్మాలి, ఇంకా ఇతరులు ఏది చెప్పినా కూడా దాన్ని నమ్మకూడదు అన్న కోణంలో అయితే రాహుల్ గాంధీ తెలియజేశారు. ఇంకా పార్టీ నేతలు కూడా అదే మాట చెబుతూ ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పలువురు సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూనే ఉంటామని కూడా వాళ్ళైతే తెలియజేశారు. ఇది పరిస్థితి. అంటే ఆమెకు కడుపు